హాయ్ గైస్. ఈ వీడియోలో మనం మెసేజ్ బాక్స్ గురించి, రైట్ లైన్, లాగ్ మెసేజ్ ఈ 3 యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం. సో, ద మెయిన్ ఏమేంటంటే మెసేజ్ బాక్స్ గానీ, రైట్ లైన్ గానీ, లాగ్ మెసేజ్ గానీ సమ్ వాల్యూస్ ఉంటాయన్నమాట. సమ్ వాల్యూస్ గానీ, వేరియబుల్ యొక్క వాల్యూస్ గానీ మనం డిస్‌ప్లే చేయాలన్నా గానీ, ప్రింట్ చేయాలన్నా గానీ, లాగ్ చేయాలన్నా గానీ ఈ 3 యాక్టివిటీస్ అనేవి యూజ్ అవుతాయన్నమాట. సో, లెట్స్ ఓపెన్ ద Uipath. First of all, I'm adding sequence. Now, I'm adding a message box. See, this is the message box. ఈ మెసేజ్ బాక్స్‌లో ఏంటంటే మనం వేరియబుల్‌లో ఉన్న వాల్యూస్ గాని, సమ్ టెక్స్ట్ గాని డిస్‌ప్లే చేస్తామనమాట. సో, మెసేజ్ బాక్స్ యొక్క డెఫినిషన్ చూద్దాం. A message box is displays a message box with specified text and buttons options. సో, ఈ ప్రాపర్టీస్‌కొస్తే ఇక్కడ ఉన్నాయి గదా! ఆటోమేటికల్లీ క్లోజ్ ఆఫ్టర్ బటన్స్, క్యాప్షన్, టెక్స్ట్, ప్రైవేట్, టాప్ మోస్ట్, చూజ్ ఇన్ బటన్. సో, ఇక్కడేంటంటే ఇక్కడ అవుట్‌పుట్ కావాలనుకుంటే మనం ఇంకొక వేరియబుల్‌ని క్రియేట్ చేసి ఆ అవుట్‌పుట్‌ని కూడా మనం రికార్డ్ చేయొచ్చనమాట. సో, ఆటోమేటికల్లీ క్లోజ్ ఆఫ్టర్ అంటే ఏం లేదు. ఇక్కడ మన సెకండ్స్ ఉంటాయంట. ఆ సెకండ్స్‌ని మనం ఇచ్చామనుకోండి. ఆ సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్‌గా ఆ మెసేజ్ బాక్స్ అనేది క్లోజ్ అయిపోద్ది. సో, బటన్స్‌కొచ్చేసరికి ఈ బటన్స్ 4 టైప్స్ ఉంటాయి. ఓకే, ఓకే క్యాన్సెల్, యెస్, నో, క్యాన్సెల్, యెస్, నో అనమాట. సో, ఇవి చెక్ చేద్దాం ప్రాక్టికల్‌గా. ఈ క్యాప్షన్ వచ్చేసరికి ఇక్కడ నేను డెమో అని ఇస్తున్నాను. ఏంటంటే ఆ పాపప్ వస్తది కదా! ఆ పాపప్‌కి టైటిల్ అనమాట ఇది. టెస్ట్ అనమాట. టెస్ట్ అంటే వాల్యూ అనమాట. వాల్యూ గాని, వేరియబుల్ గాని ఏదైనా సమ్ వాల్యూ ఇవ్వాలా. నేనిక్కడ డెమో అని ఇస్తున్నా. సో, డెమో అనమాట. సో, నేను ఆల్రెడీ క్యాప్షన్‌కి డెమో ఇచ్చాం కాబట్టి ఇక్కడ టెస్టింగ్ అని ఇద్దాం. సో, ఇదనమాట. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం ఎలా వర్క్ అవుతుందో. చూసారు కదా! టెస్టింగ్ అనేది డిస్‌ప్లే అయింది. ఇది వాల్యూ అనమాట టెస్టింగ్ అనేది. డెమో అనేది క్యాప్షన్ అనమాట. ఇది వచ్చేసరికి బటన్ ఆప్షన్స్ అనమాట ఇవి. ఇప్పుడు ఫస్ట్ ఓకే, సింగిల్ ఓకేనే ఉందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రాపర్టీస్‌లో ఓకే, క్యాన్సెల్ అని ఇస్తున్నా. బటన్ ఆప్షన్. సో, ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదా! ప్రీవియస్‌గా ఓకే బటన్ ఒకటే అవైలబుల్ ఉంది. ఇప్పుడొచ్చేసరికి ఓకే, క్యాన్సెల్ 2 ఉన్నాయన్నమాట. మీకు ఏది కావాలంటే ఓకే కావాలంటే ఓకే క్లిక్ చేయొచ్చు. క్యాన్సెల్ కావాలంటే క్యాన్సెల్ క్లిక్ చేయొచ్చు. సో, ఇదనమాట. ఇవన్నీ మీరు కూడా చెక్ చేయండి. ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయో. సో, ఇక్కడ మనకి ప్రైవేట్ అంటే ఇది ఎనేబుల్ చేస్తే ఇది లాగ్‌లో అనేది లాగ్స్‌లో గాని ఇది రికార్డ్ అవ్వదు. సో, క్యాప్షన్ ఇవన్నీ అయిపోయింది. సో, చూస్ బటన్ ఉంది కదా! అవుట్‌పుట్ అనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సమ్ వేరియబుల్‌ని క్రియేట్ చేస్తున్నా. వన్ వేరియబుల్‌ని కంట్రోల్ కే ఎంఎస్‌జి ఓపీ ఇస్తున్నాను. కంట్రోల్ ఎంటర్. సో, నేను దీన్ని లాగ్ మెసేజ్‌లో లాగ్ చేస్తా. లాగ్ యాక్టివిటీలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎంఎస్‌జి అవుట్ ఓపీ. సో, రన్ చేసి చెక్ చేద్దాం. సో, చూసారు కదా! ఇక్కడ మనకి ఓకే వచ్చింది. క్యాన్సెల్ వచ్చింది. నేను క్యాన్సెల్ అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ లాగ్స్‌కెళ్ళి చెక్ చేద్దాం. లాగ్స్‌లో వచ్చేసరికి మనం క్యాన్సెల్‌ని క్లిక్ చేసాం. సెలెక్ట్ చేసాం. సో, అనేది క్యాన్సెల్ అనేది ఇక్కడ లాగ్‌లో రికార్డ్ అయిందనమాట. సో, ఇదనమాట డిఫరెన్స్. సో, మెసేజ్ బాక్స్ గురించి కంప్లీట్ అయింది. ఈ లాగ్ మెసేజ్‌కి వచ్చేసరికి తర్వాత లాస్ట్‌లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి రైట్ లైన్ అనమాట. రైట్ లైన్ అంటే ఏం లేదు. జస్ట్ ప్రింట్ ఏ స్ట్రింగ్ ఆర్ వాల్యూ ఆఫ్ ది స్ట్రింగ్ వేరియబుల్ టు అవుట్‌పుట్ ప్యానెల్. బై డిఫాల్ట్ దిస్ యాక్టివిటీ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ఫేవరెట్ గ్రూప్ అనమాట. సో, ఏంటంటే ఇవి మనం ప్రింట్ చేయడం కోసం రైట్ లైన్ అనేది యాక్టివిటీ యూజ్ చేస్తాం. నేను రైట్ లైన్ అనే యాక్టివిటీ చేసుకుంటాను. సో, రైట్ లైన్‌లో నేను దిస్ ఈస్ రైట్ లైన్ యాక్టివిటీ. This text is printing by using right line activity. సో, ఇదన్నమాట. ఇది ప్రింట్ చేద్దాం. లెట్ మీ ఎగ్జిక్యూట్. ఇక్కడ చూసారు కదా! టెస్ట్ అనేది వచ్చేసిందనమాట. ఓకే. క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు.
చూసిన తర్వాత అవుట్‌పుట్‌లోకెళ్ళేసి చెక్ చేయాలి మనం. ఇక్కడేందంటే మెసేజ్ బాక్స్ రైట్ లైన్ ఎగ్జిక్యూటెడ్. సో, ఇక్కడేందంటే దిస్ టెస్ట్ ఈస్ ప్రింటింగ్ బై యూజింగ్ ద రైట్ లైన్ యాక్టివిటీ అనేది ఈ రైట్ లైన్ అనేది యాక్టివిటీ అది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. సో, మనం మెసేజ్ బాక్స్‌లో ఓకే మీద క్లిక్ చేసాం కాబట్టి లాగ్ యాక్టివిటీ కూడా ఇక్కడ రికార్డ్ అయిందనమాట. సో, ఇదనమాట. ఈ మెసేజ్ రైట్ లైన్‌కి ఏం ప్రాపర్టీస్ ఏముండదు. జస్ట్ టెస్ట్ గాని, వేరియబుల్ గాని మనం అంటే ప్రింట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ లాగ్ మెసేజ్. లాగ్ మెసేజ్ ఎలా వర్క్ అవుతుందో చూసాము. బట్ ఈ లాగ్ మెసేజ్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఆ లెవెల్స్ గురించి చూద్దాం. ఈ లెవెల్స్ ఏందంటే ఫ్యాటల్, ఎర్రర్, వార్నింగ్, ఇన్ఫర్మేషన్, ట్రేస్. ఈ 5 అనేది మెయిన్ అనమాట. సో, ఫ్యాటల్ వచ్చేసరికి ఏవైనా మెసేజెస్ ఉన్నాయి కదా! ఆ మెసేజెస్ అనేది లెవెల్స్ అనేవి క్రిటికల్‌గా ఉన్నప్పుడు, హైయర్ లెవెల్‌లో క్రిటికల్‌గా ఉన్నప్పుడు, హైయర్‌గా ఉన్నప్పుడు ఫ్యాటల్ అనేది యూజ్ చేస్తారనమాట. టైప్ లెవెల్ అనేది లాగ్ లెవెల్. వచ్చేసరికి ఎర్రర్ లెవెలే. కానీ ఎర్రర్ లెవెల్ ఉంటాయి కదా! ఎర్రర్స్ ఏమైనా ఉన్నప్పుడు ఎర్రర్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఏమైనా ఎర్రర్స్ టైపు అలాంటి వాటిని మనం లాగ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎర్రర్ లెవెల్ అనేది చూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి వార్నింగ్. వార్నింగ్ ఏంటంటే ఇవి సమ్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూ అవ్వచ్చు. బట్ సమ్ వార్నింగ్స్ ఇవ్వాలనుకుంటే లాగ్‌లో రికార్డ్ అవ్వాలంటే ఈ వార్నింగ్ లెవెల్ అనేది యూజ్ చేస్తాం. ఇన్ఫర్మేషన్. ఈ బిజినెస్ ప్రాసెస్ కంటిన్యూయస్‌గా రన్ అవుతుంటది కదా! సమ్ స్టెప్స్ ఉంటాయి కదా! కొన్ని లాగ్స్ మనం డిస్‌ప్లే చేయాలనుకుంటాం. అలాంటప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఈ లాగ్ లెవెల్ వాడతామనమాట. ఈ ట్రేస్ వచ్చేసరికి డీబగ్గింగ్ లెవెల్ అనమాట. డీబగ్గింగ్ లెవెల్‌లో ఇవి ఏమైనా కావాలనుకుంటే ఆల్ మెసేజెస్ లాగ్డ్ విత్ ట్రేస్ లెవెల్ ఆర్ హైయర్. అంటే ట్రేస్ లెవెల్ అంటే ఏంటిది డీబగ్ చేసేటప్పుడు ఇలాంటి ఈ లాగిన్ లెవెల్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇది గైస్ మెసేజ్ బాక్స్ గురించి, లాగ్ మెసేజ్ అండ్ రైట్ లైన్ గురించి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.